ఇది కద్దు అండి, ఆనపకాయ. నేను ఈ పార్ట్ తీసుకుంటున్నాను. 1 కప్ గోధుమ పిండి గ్రేట్ చేయాలండి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసానండి. ఇప్పుడు కద్దు వేసి కలిపేసి నువ్వులండి, పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి, కారం అండి తగినంత సాల్ట్ తగినంత కారం వేసేసి, కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ఇవన్నీ వేసేసి మనం దీన్ని గట్టిగా చపాతీ పిండిలాగా తడుపుకొని చపాతీలు చేసుకోవాలండి. ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కద్దు తినాలంటే కొద్దిమంది కద్దు ఇష్టం ఉండదండి, కసకస ఉంటుందని. ఈ విధంగా చేస్తే అందరూ ఎంతో ఇష్టంగా తినేస్తారండి. ఇంకా ఇలా కద్దు వేసాక మనం వాటర్ పోయాల్సిన అవసరం ఉండదండి. దీంతో మనం మొత్తం పిండిని సాఫ్ట్గా తడుపుకోవాలండి, కలిపేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసుకొని ఈ పిండిని చపాతీలాగా రోల్ చేసుకోవాలండి.